వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యంతరాలను పట్టించుకోలేదు రిటర్నింగ్ ఆఫీసర్. మధ్యప్రదేశ్లోని 3 రాజ్యసభ సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు. మరోవైపు తన రాజీనామా తిరస్కరణపై మీనాక్షి వేసిన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైన ఏఐసీసీ మీనాక్షి అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకు ప్లాన్ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనలా? సుప్రీంకోర్టులో మీనాక్షికి ఊరట దక్కే అవకాశం ఉందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, రాజ్యసభ నామినేషన్ విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనలా, లేదంటే సుప్రీంకోర్టు దాన్ని మార్చగలరా? అంటే ఇప్పుడున్న నిర్ణయం మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయమే ఫైనల్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన, అంటే అన్లెస్ ఇట్స్ సీరియస్ వయలేషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా జోక్యం చేసుకోదు. కానీ కోర్టులకు అధికారం ఉంటుంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు ఎన్నికైనా సరే ఆ ఎన్నికను ఏమంటారు, స్టే విధించవచ్చు, ఆ ఎన్నికను నిలిపేయచ్చు. ఇవాళ ఆల్రెడీ డిక్లేర్ చేసేసాడు. ఎందుకంటే సమయం అయిపోయింది. స్క్రూటినీలో మీనాక్షి నటరాజన్ రిజెక్ట్ అయింది. బీజేపీకి సంబంధించిన 3 క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు గెలిచినట్టు అనౌన్స్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పిందంటే రేపు మేము విచారిస్తాము. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఉంది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు నడుస్తున్నాయి. సో జూలై వరకు వేసవి సెలవు ఉన్నాయి. వెకేషన్ బెంచ్ ఏంటంటే రేపు దీన్ని విచారిస్తాము. ఇప్పుడు ఇవాళ ఎటువంటి మధ్యంతర ఉత్తర్వు ఇవ్వమని చెప్పింది. కానీ విచారణకు మాత్రం స్వీకరించింది. నేను ఒకటే మాట అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ, ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంత అవసరమా? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన మీద చర్చ జరగాల్సిన సమయంలో ఇంత మరి ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేయడం భారతీయ జనతా పార్టీకి అవసరమా? రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం బీజేపీకి అవసరమా? ఇప్పుడు ఏమంటారు అందరూ, వాషింగ్ పౌడర్ నిర్మా, లేకపోతే ఈడీ, సిబిఐ, ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇటువంటి వ్యవస్థల్ని వాడుకుంటోంది భారతీయ జనతా పార్టీ అని ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్క సీటు కోసం అందులో అవతల క్యాండిడేట్ మీనాక్షి నటరాజన్, గాంధేయవాది, తన కాంగ్రెస్ పార్టీలో ఎంత హంగు ఆర్భాటం ఉంటుందో మనకు తెలుసు. ఆమె విమానాల్లో కూడా ట్రావెల్ చేయరు, ట్రైన్లోనో బస్సులోనో ట్రావెల్ చేసి అవసరం ఉంటే తప్ప ట్రావెల్ చేసి తన బ్యాగు తాను పెట్టుకునే వ్యక్తి, సాదా సీదా జీవితం గడిపే వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజ్యసభలో ఉండాల్సిన వ్యక్తిని ఆమెకు అవకాశం నిరాకరించి ఈ విధంగా చేయడం అవసరమా? కొద్దిమంది అంటారు మీనాక్షి నటరాజన్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, అక్కడ నామినేషన్ కరెక్ట్ వేరాదా, నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్లో కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పాలి కదా అని చెప్తున్నారు. 2 పాయింట్లు ఇక్కడ. భారతీయ జనతా పార్టీకి అసలు మధ్యప్రదేశ్లో మెజారిటీ ఉందా? 3వ క్యాండిడేట్ పెట్టే మెజారిటీ ఉందా? 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నప్పుడు ఎట్లా క్యాండిడేట్ పెట్టారు మీరు? 62 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అక్కడ గెలవాలంటే 53 ఓట్లు అవసరం, చాలు. 53 ఓట్లు వస్తే ఒక రాజ్యసభ సీటు వస్తుంది. సో 53 ఓట్లకు ఒక రాజ్యసభ సీటు వచ్చినప్పుడు ఎట్లా భారతీయ జనతా పార్టీ 3rd అభ్యర్థిని పెట్టింది? 3వ అభ్యర్థిని ఎట్లా పెట్టగలిగింది? సో అక్కడే ఉంది కదా కాన్స్పిరసీ థియరీ. తెలంగాణలో ఎందుకు పెట్టలేదు మరి రాజ్యసభ అభ్యర్థిని? అభిషేక్ మను సింఘ్వి తర్వాత మొన్న ఎన్నికయ్యారు కదా, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ అయ్యారు కదా, ఎందుకు పెట్టారు? తెలంగాణలో బలం లేని దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పెట్టారా? పెట్టి రిటర్నింగ్ ఆఫీసర్ తోటి మాకు తెలంగాణ నుంచి కంప్లైంట్ అందింది, తెలంగాణ నుంచి మాకు ఇన్సైడర్ లీక్ చేశారు, సమాచారం ఇచ్చేవాళ్ళు మస్తు మంది ఉంటారేమో, దానిలో కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ నిజంగా ఆమెతో గిట్టట్లేదు అనుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రాజ్యసభ కనుక గెలిస్తే, ఎంపీగా గెలిస్తే కనుక ఆమెకు వేరే బాధ్యతలు అప్పగించవచ్చు, రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఆమె వెళ్ళిపోతుందని అనుకుంటాడు, అంతే కదా, స్టేట్ ఇన్ఛార్జ్గా. ఆమె ఇంకా తన నామినేషన్ రిజెక్ట్ చేస్తే ఇంకా పగబెట్టి ఇంకా రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టవచ్చు కదా, ఒకవేళ కామన్ సెన్స్తో ఆలోచిస్తే. రేవంత్ రెడ్డి నిజంగా కారణం అయితే కనుక తెలంగాణలో మాకు ఇన్సైడర్ అందించారు అని చెప్పి కైలాష్ విజయవర్గీయ భారతీయ జనతా పార్టీ నేత దీన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది ఎవరు సమాచారం ఇచ్చారు కాదు, అది అసలు కేసా,
ఎవరో ఒక మహిళ, ఒక బాధితురాలు అనుకుందాం, నిజంగానే ఒక బాధితురాలు ఒక కాంగ్రెస్ నేత మీద, నారాయణపేట జీసీసీ అధ్యక్షుడిగా గతంలో ఉన్న శివకుమార్ రెడ్డి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెడితే, అప్పుడు 2022లో పెడితే కనుక అప్పుడు ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తులు ఉన్నారు. ఈమె కొత్త ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చింది. ప్రైవేట్ కంప్లైంట్ జారీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవట్లేదని చెప్పి. దానికి మీనాక్షి నటరాజన్కి ఏమైనా సంబంధం ఉందా? కేసు పెడితే ఆమెకి కోర్టు సమన్లు ఇచ్చింది. ప్రైవేట్ కంప్లైంట్, పోలీసులు పెట్టిన కేసు కూడా కాదు. సో అటువంటి దాన్ని అసలు అది అఫిడవిట్లో చెప్పలేదు అంటే, అఫిడవిట్లో చెప్పాల్సిన అవసరం లేదు అటువంటిదని న్యాయ కోవిదులు చెప్తున్నారు. రేపు సుప్రీంకోర్టు అల్టిమేట్గా విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించడం కాంగ్రెస్ వాదనలో బలం ఉందనుకోవచ్చు. అంటే విచారణకు జనరల్గా అయితే స్వీకరిస్తారు కదా, విచారణకు స్వీకరించకుండా అయితే ఉండరు కదా. ఇంత హై ప్రొఫైల్ కేసులు మేము విచారణ స్వీకరించామని చెప్పరు కదా, రేపు తెలుస్తుంది కోర్టులో. సో మీనాక్షి రేపు స్టే ఇచ్చింది అనుకోండి, ఇంకా కోర్టు ప్రైమ్ ఆఫీసీగా నమ్మినట్టే. ఈ రాజ్యసభ ఎలక్షన్ ప్రాసెస్ మీద రేపు సుప్రీంకోర్టు స్టే ఇస్తే, జనరల్గా సుప్రీంకోర్టులో ఏంటంటే ఒకసారి ఇటువంటి కేసుల్ని ఏం చేస్తాయంటే ఫైనల్ హియరింగ్స్ వింటాయి. ఇప్పుడు దాసోజు శ్రవణ్ తర్వాత ఇంకో ఎమ్మెల్సీ క్యాండిడేట్ది నామినేషన్ అప్పుడు గవర్నర్ ఎమ్మెల్సీగా రిజెక్ట్ చేసిన తర్వాత కోదండరాం వాళ్ళని ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అది తప్పని చెప్పింది కదా, ఆ ప్రాసెస్ తప్పని చెప్పింది. డైరెక్ట్గా ముందే స్టే ఇవ్వలేదు దాసో శ్రవణ్ సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు. సో ఇటువంటి కేసెస్లో ఏంటంటే సుప్రీంకోర్టు జనరల్గా ఏంటంటే ఫైనల్ హియరింగ్లో వింటాం, అప్పుడే స్టే ఎందుకు ఇవ్వడం అని. కానీ రేపు స్టే ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రైమ్ ఆఫీసీగా మీనాక్షి నటరాజన్ ఎటువంటి తప్పు లేదు, అక్కడున్న ఎవరైతే ఉన్నారో అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ తప్పని తేలుతుంది. అక్కడ మధ్యప్రదేశ్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈవెన్ దో ఇఫ్ హీ వర్క్స్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిటర్నింగ్ ఆఫీసర్ రాజ్యసభ ఎలక్షన్కి మేబీ అక్కడ జనరల్గా రిటర్నింగ్ ఆఫీసర్లు రాజ్యసభ ఎలక్షన్స్కి ఎవరిని పెడతారంటే అసెంబ్లీ సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళని పెడతారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కింద పనిచేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేయాలి కాబట్టి నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి చిన్న చిన్న తప్పులు. ఇప్పుడు జార్ఖండ్లో సేమ్ పరిమల్ నత్వాని నామినేషన్ వేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి నుంచి ఎంపీగా ఉన్నారు, రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ అయినా. భారతీయ జనతా పార్టీ ఒక విధంగా ఇండైరెక్ట్గా పెట్టింది అనుకోవచ్చు జార్ఖండ్లో. అక్కడ కాంగ్రెస్ జేఎంఎం ఉంటాయి. ఆయన పరిమల్ నత్వాని అని ఒక చోట రాశారు, పేరు ఇంకో చోట నత్వాని పరిమల్ అని రాశారు, అంతే కదా, ఇంటి పేరు ఒకటి ముందు వెనుక. దానికి కాంగ్రెస్ జేఎంఎం అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. నత్వాని పరిమల్ అన్నా పరిమల్ నత్వాని అన్నా ఏం తేడా ఉంది? దానికి ఇవాళ పిలిపించి సరే యాక్సెప్ట్ చేశారు ఫైనల్గా. సో ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక నామినేషన్ సమయంలోనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇది నామినేషన్ సమయంలో కాకుండా తర్వాత ఎందుకు బయటపడ్డదంటే, ఇక్కడ లేటుగా బయటపడడానికి రీజన్ మనకేం కనిపిస్తుందంటే, ఈ కేసు ఉన్న విషయం నామినేషన్ల ఉపసంహరణ కాకుండా స్క్రూటినీ జరిగే సమయంలో బయటికి తీసుకొచ్చారు. అంటే ముందుగానే కేసుల వివరాలు వాళ్ళు తెప్పించారు. సో డెఫినెట్గా తెలంగాణలో కేసు ఉంది అన్నది కొంత ఇంకో పేరు కూడా వినిపిస్తుంది. దిగ్విజయ్ సింగ్కు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు అక్కడ. ఇది దిగ్విజయ్ సింగ్ ఖాళీ చేసిన సీటే. దిగ్విజయ్ సింగ్ బదులు మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు, ఆయన ఏజ్ అయిపోతుందని చెప్పి. సో దిగ్విజయ్ సింగ్ కూడా మన తెలంగాణలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఈ దిశగా ఆలోచిస్తుందని చెప్తున్నారు. దిగ్విజయ్ సింగ్ తన కాంటాక్ట్స్ ద్వారా ఏమైనా మీనాక్షి నటరాజన్ను రాజ్యసభ సీటుకు ఎన్నిక కాకుండా ఏమైనా నిరోధించారా? దిగ్విజయ్ సింగ్కు తెలంగాణ కాంగ్రెస్లో చాలామంది నేతలు పరిచయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి అసలు దిగ్విజయ్ సింగ్కి సంబంధం లేదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేరు. 2017లో ఆయన జాయిన్ అయ్యారు. ఆయన ఇన్ఛార్జ్గా వెళ్ళిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. అప్పుడు ఆర్సీ కుంతియా బహుశా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నట్టున్నారు. ఆ తర్వాత మాణిక్రావు ఠాక్రే అయినారు, మణికంఠ్ ఠాగూర్, మాణిక్రావు ఠాక్రే, దీపాదాస్ మున్షి, చాలామంది ఇన్ఛార్జ్లు మారారు. సో దీనిలో అల్టిమేట్గా ఏం జరిగిందన్నది తెలియాల్సింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం నా ఉద్దేశంలో న్యాయాన్ని పరిరక్షించాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ
ఇవాళ ఏదైతే డిక్లేర్ చేశారో 3 రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుందో అక్కడ ఖచ్చితంగా దాని మీద స్టే విధించాలి. ప్రైమ్ ఆఫీసీగా అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ఏమంటారు, ప్రైవేట్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ అవుతే అది కేసు కింద లెక్క అవుతుందా కాదా అన్న విషయంలో సుప్రీంకోర్టు ఇప్పుడు తేల్చాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా కనబడుతుంది. సో మాట్లాడదాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు, అనలిస్ట్. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే. కోరకండ్ చందర్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. సో ముందుగా శరత్ గారు, సుప్రీంకోర్టు ఇవాళ